అయితే దీనికి ఒక్కదానికి చెప్పండి, ఆర్థిక ఉగ్రవాదం ఏంటి? మాట్లాడితే ఉగ్రవాదులు అంటాడు, ఆపరేషన్ సింధూర్ అంటారు. ఏంది ఒకప్పుడు పెద్ద నాయకుడిని కూడా ప్రధాని గారిని సైతం అట్లా మాట్లాడారు, ఇప్పుడు జగన్ గారిని అంటాడు. ఎట్లా ఈ భాష మారదా ఆయనలో? ప్రధాని గారిని కాదండి, నిన్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో ఎన్టీ రామారావు గారు ఏ రకంగా అయితే హారిబుల్ గా మాట్లాడించారో అదే ఎన్టీ రామారావు గారిని మీకు గుర్తుండే ఉంటుంది. ఈయన అధికారంలోకి వచ్చి ఆయన కోలదోసి అధికారంలోకి వచ్చాక మన ఇండియా టుడే మన మిత్రుడు మీకు కూడా మిత్రుడై ఉంటాడు అమర్నాథ్ కే మీనన్. అమర్నాథ్ కే మీనన్కి ఇంటర్వ్యూ ఇస్తూ మాట్లాడింది ఏంటి? ఈ రోజుకి కూడా మనం దాన్ని క్లిప్స్ తీయచ్చు. ఎన్టీఆర్కి నైతిక విలువలు లేవు అని చెప్పి అని అన్నాడండి ఆయన ఆ రోజు. ఎన్టీఆర్కి నైతిక విలువలు లేవని చెప్పి అన్నాడు. తర్వాత డక్కన్ క్రానికల్లో మీకు ఇదే సాక్షిలో మీరు ఉన్నప్పుడే ఒకసారి నేను ఒక క్లిప్పింగ్ చూపించాను. ఎంత దారుణంగా రామారావు గారి గురించి మాట్లాడాడంటే అంత దారుణంగా మాట్లాడిన ఇది. ఇవన్నీ చరిత్రలో గారిని మోడీ గారిని జగన్ గారిని అంటూ పెద్ద విశేషం కాదంటారు అట్లయితే. అంతే కదా. అడ్డగోలు ఇప్పుడు 1.49 లక్షల కోట్ల అప్పు దేనికోసం చేసావు, ఎవరికి ఖర్చు పెట్టావు, ఎంతమంది సంక్షేమ కార్యక్రమాలు ఎంతమందికి బెనిఫిట్ అయింది అనే మాట చెప్తే ఎవరు ఆర్థిక ఉగ్రవాది అనేటువంటిది చెప్పగానే చెప్పచ్చు అంటే తెలుస్తుంది. రైట్, ఓకే. వెంకట్రావు గారు ప్రతిపాడు. వెంకట్రావు నమస్కారం, మాట్లాడండి సంక్షిప్తంగా. అక్కడ పెద్దలు అందరికీ అది కాదండి, అక్కడ ఇంటి పెట్టారండి. అసలు మహానాడు ఏం జరిగిందండి? అసలు ఏమి జరగలేదండి అక్కడ. ఏం జరగలేదా? అన్ని అబద్ధాలు మాట్లాడుతున్నారండి, అంతే, ఏమి లేదు. జనం కూడా అబద్ధాలు అంటే రుచిగా ఫీల్ అయ్యారు కదా జనం. కాదండి, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అది చేస్తానండి చెప్పేటండి. చేసేసామని చెబుతున్నారు కాదు, మహానాడు పెట్టి చేసేసామంటున్నారు. సంతృప్తి ఇంకా చెవిలో పూలు ఎట్టినట్టండి ఎలాగానండి. ఇంకా క్యాబేజీ పూల అంటే ఆంధ్ర అది గొర్రెల కింద చూస్తాడమ్మా అంతే. అంతేనా? రైట్. అంజాద్ భాషా గారు చెప్పండి, ఏమిటి ఉగ్ర భాష మాట్లాడతారు జగన్ గారి మీద, కేస్ స్టడీ అంటారు. ఇంతకీ మహానాడు ఫ్లాపా సక్సెస్సా? నిజంగా ఇప్పుడే విజయబాబు గారు చెప్పినట్టుగా ఒక రకంగా వాళ్ళు ఏదైతే చెప్పుకున్నట్టుగా ఏదైతే ఏ పర్పస్ కోసం వాళ్ళు మహానాడు అనేది ఏర్పాటు చేసుకున్నారో, ఏదైతే లోకేష్ని ప్రమోట్ చేసుకోవాలి అనే ఆలోచనతో ఏదైతే ఈ మహానాడుని పూర్తిగా వినియోగించుకోవడం జరిగింది, దాంట్లో వచ్చిన ఎవరైతే ప్రసంగాలు చేసిన ప్రతి ఒక్కరు కూడా మరి లోకేష్ని ప్రసన్నం చేయడం దాంట్లో మరి వాళ్ళందరూ కూడా పోటీ పడి లోకేష్ని ప్రశంసలు అందుకున్నారు. మరి ఆ దాంట్లో వాళ్ళు సక్సెస్ అయ్యారు. కానీ పూర్తిగా ఏదైతే ఈ రాష్ట్ర పరంగా వాళ్ళు ఎందుకు ఈ మహానాడు నిర్వహించారనేది ఈ రాష్ట్ర ప్రజలకందరికీ కూడా తెలియని పరిస్థితి. మరి ఈ సంవత్సరం కాలంలో ఈ రాష్ట్రానికి ఏం చేశారు, ఈ రాష్ట్ర ప్రజలకు ఏం చేశారు, ఎన్నికల ముందు వాళ్ళు ఇచ్చిన హామీలు ఎంతవరకు నెరవేర్చారు అనేది ఎక్కడ కూడా ప్రస్తావన లేదు. కేవలం మేము చంద్రబాబు నాయుడు గారి ఆఖరి ప్రసంగం మనం చూశాము. ఆ ప్రసంగంలో ఈ సంవత్సరం కాలంలో నేను అన్ని సంక్షేమ పథకాలు అందించేశాను, అన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేసేసానని చెప్పి ఎంత నిక్కచ్చిగా నిస్సిగ్గుగా అసత్యాలు మాట్లాడుతున్నారంటే నిజంగా చంద్రబాబు నాయుడికే సాటది, వేరే వాళ్ళు ఎవరు మాట్లాడలేరు. ఎందుకంటే ఆయన ఈ సంవత్సరం కాలంలో ఏదైతే ఇచ్చిన హామీలు ఏ ఒక్క హామీ కూడా నెరవేర్చలేదు. సూపర్ 6 అని చెప్పాడు, సూపర్ 7 అని చెప్పారు. మరి ఆ హామీలు ఏది ఒక్క హామీ అంటే ఒక్క హామీ కూడా నెరవేర్చలేదు. ఈరోజు మహిళలకు మోసం చేశాడు, రైతులకు మోసం చేశారు. మీరు ఆర్థిక ఉగ్రవాదులు ఇస్తారని చెప్పాడు. భాషా గారు, మీరు ఆర్థిక ఉగ్రవాదులు ఎవరు ఆర్థిక ఉగ్రవాదులు ఎవరు అనేది లేదా అది కాదు. కొమ్మినేని గారు ఇప్పుడు ఆయన చెప్పింది కరెక్ట్ అండి. కేస్ స్టడీ అయితే ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే గతంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వము ఒక కేస్ స్టడీ, మరి ఇప్పుడు ఈ సంవత్సరం కాలంలో చంద్రబాబు నాయుడు గారి పరిపాలన, ఈ రెండు కూడా ఖచ్చితంగా కేస్ స్టడీ ఈ రాష్ట్ర ప్రజలు చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే గతంలో జగన్మోహన్ రెడ్డి గారు మరి ఏదైతే ఆయన ప్రజలకు ఇచ్చిన హామీలన్నీ కూడా కష్టకాలంలో కూడా ఏదైతే కోవిడ్ కష్టకాలంలో కూడా ఒక క్యాలెండర్ పెట్టి సంక్షేమ పథకాలకు సంబంధించి ఫలానా నెలలో ఫలానా రోజున ఈ సంక్షేమ పథకం మీకు అందుతుందని చెప్పి ఒక క్యాలెండర్ పెట్టి మరి ఆ క్యాలెండర్ ప్రకారంగా సంక్షేమ పథకాలు అందించడం జరిగింది.
మరి అదే విధంగా ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు పరిస్థితి ఏ విధంగా ఉంది? ఒక సంక్షేమ పథకన్నా ఇప్పటి వరకు అందించాడా? మరి గతంలో జగన్మోహన్ రెడ్డి గారు మరి ఈ రాష్ట్రానికి రావాల్సిన ఆదాయం రాకపోయినా కూడా, రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు బాగలేకపోయినా కూడా, నేను ఈ రాష్ట్ర ప్రజలకు మాట ఇచ్చాను, ఖచ్చితంగా అది నెరవేర్చాలి, ఎన్ని కష్టాలైనా ఎన్ని నష్టాలైనా ఓర్చుకొని ఈ రాష్ట్ర ప్రజలకు నేను ఇచ్చిన మాట నెరవేర్చుకోవాలని ఒక చిత్తశుద్ధితో మరి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు మరి ప్రజలకందరికీ మేలు చేసిన వ్యక్తి. మరి నేను ఒకటే సూటిగా ప్రశ్నిస్తున్నాను తెలుగుదేశం పార్టీ నాయకులకు. మరి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు మరి డీబీటీ ద్వారా మరి డైరెక్ట్గా బటన్ నొక్కి వాళ్ళ అకౌంట్లో జమ చేయడం జరిగింది. మరి 2,75,000 కోట్ల రూపాయలు డైరెక్ట్గా వాళ్ళ అకౌంట్లో జమ చేయడం జరిగింది. మరి ఎవరైనా దీంట్లో మరి ఏదైతే ఈ డైరెక్ట్ బెనిఫిట్ ద్వారా ప్రజలకు ఏదైతే మేలు చేశారో దీంట్లో అవకతవకలు చెప్పారని చెప్పి ఏనాడైనా వాళ్ళు మాట్లాడారా గత 5 ఏళ్ల కాలంలో? మరి దాంట్లో మాట్లాడడానికి అవకాశమే లేదు, ఆస్కారమే లేదు. ఎందుకంటే ఆ రకంగా డైరెక్ట్గా ఎక్కడ మధ్యవర్తులు లేకోకుండా, ఎవరిని ప్రమేయం లేకోకుండా, మరి దళారీ వ్యవస్థ లేకోకుండా నేరుగా ఆ బెనిఫిషరీకి మరి బెనిఫిట్ చేసిన ప్రభుత్వము నాయకుడు ఒక జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే. మరి అదే రకంగా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఈ సంవత్సరం కాలంలో మరి అనేక హామీలు ఇచ్చాడు. మహిళలకు మరి ఉచిత బస్సు అన్నాడు. మరి అదేవిధంగా ఉచిత బస్సు ఇచ్చాడా? 18 ఏళ్ళు నిన్న 60 ఏళ్ళ లోపల ఉన్న వాళ్ళకందరికి కూడా నెలకు 1,500 రూపాయలు ఇస్తా అని చెప్పాడు, ఇచ్చాడా? మరి ఏదైతే ఎంతమంది చదువుకుంటున్నారు వాళ్ళకందరికి కూడా మరి 15,000 రూపాయలు చొప్పున అమ్మఒడి ఇస్తా అని చెప్పాడు, తల్లికి వందనం అని చెప్పాడు. మరి ఎవరికైనా ఇచ్చాడా? మరి అదేవిధంగా 50 ఏళ్ళు నిండిన ప్రతి ఒక్కరికి బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలకు అందరికి కూడా మరి పెన్షన్ ఇస్తా అని చెప్పాడు, ఇచ్చాడా? మరి రైతులకు పెట్టుబడికి 20,000 రూపాయలు ఇస్తా అని చెప్పాడు, ఇచ్చాడా?